విన్ అయ్యారు కాబట్టి మీరు ఆయనకి ఏ టాస్క్ అయినా ఇవ్వచ్చు. అరే మీ ఇద్దరు కలిసి టాస్క్ చేస్తే టాస్క్ ఫోర్స్ వచ్చేయాలి, ఎవరినో ఒకరిని తీసుకెళ్ళండి. మీ అబ్బాయి వేసిన ఒక స్టెప్ వేయండి చాలు. దారి ఆర్నోల్డ్ చూపిరు ఒక స్టెప్. అంత సింపుల్ టాస్క్ వద్దు సుష్మిత. వాళ్ళ టీం వాళ్ళు వేసిన డాన్స్ స్టైల్ వేసినా ఒక అర్థం కానీ ఆ అబ్బాయి వేసిన డాన్స్ ఆల్రెడీ వేయగలుగుతాను. అంజలి చేసింది అండ్ వాళ్ళ టీమ్ లో బాయ్స్ చేశారు కదా, అలా ఎవరైనా వాళ్ళ స్టైల్ ఫాలో అయితే ఒక అర్థం. ఎగ్జాక్ట్లీ. ఆ ఇద్దరు ఎక్కడ? ఇప్పుడు నీకు కోచింగ్ కొన్ని స్టెప్స్ నేర్పిస్తారు, వాటిని మీరు ఫాలో అవ్వాలి. రెడీ రెడీ. ఎంతో మాత్రం నేర్చుకుని ఉంటారు, దానికి మీది కూడా కొంచెం యాడ్ చేసి మీరు కూడా ఫస్ట్ అసలు అందమైన ఆడపిల్లలా చేయండి. ఎస్, ఇంట్రడ్యూసింగ్ ద న్యూయెస్ట్ టీమ్ లీడర్ అఖిల. ఏంటా నీరసంగా అలా వస్తారు, వాళ్ళు ఎంత కష్టపడి చూపించారట్రా. ఒక ఎనర్జీ ఉండాలి, అంత నీరసం మొత్తం వదిలేసి వస్తారు ఏంటి అలాగా. వచ్చిందయ్యా లైట్ గా. అయ్యా ఇది కాదయ్యా వాళ్ళు చాలా వయ్యారంగా చేస్తారు, స్మూత్ గా వేయి అడుగులు. అదే నాకు తెలుసు అలా రాదా, నువ్వు కూడా వెనక్కి అలా డ్రెస్ వేసుకొని వచ్చా నాకు. పాప రెడీ, టేక్ 23. వాళ్ళిద్దరు అబ్బాయిలు చాలా పద్ధతిగా ఇలా చేతులు పెట్టుకుని నీట్ గా వాళ్ళు ఎంత చక్కగా వస్తున్నారు. చాలా చక్కగా వస్తున్నారు. నువ్వు అంతసేపు వాళ్ళని చూసి నీకు ఇలా కాదు, మీరు రండి మేడం, మీరు రండి. ఇప్పుడు ఎలా చేయాలో ఒక అమ్మాయి చేసి చూపిస్తుంది. బాబు రెడీ, స్టార్ట్ కెమెరా యాక్షన్. సింగిల్ టేక్ ఎన్ని క్లాప్స్ వచ్చాయి చూడు, అలా రావాలి, అలా అందరు ఎంకరేజ్ చేస్తారు. నా బదులు నువ్వు స్టెప్ చేసి చూడవంటే ఆవిడ చూస్తూ ఉండిపోయావు. నేర్చుకున్నావు ఇంతకి? మర్చిపోయానన్నా, ఇంకోసారి ఇంకా అన్నిసార్లు వద్దా, ఇప్పుడు చేస్తాడు చూడు. సేమ్ సుష్మిత చేసినట్టే, ఎందుకంటే సుష్మిత నీ ఇలాగ చేసింది కాబట్టి నువ్వు సుష్మిత అలాగ చేయి. ఆదిజీ యాక్షన్ చెప్పండి. బాబు రెడీ, స్టార్ట్ కెమెరా యాక్షన్. ఈ సీజన్ అయిపోయే లోపల ఈయనకి హోంవర్క్ ఇస్తున్నాం. ఈ స్టెప్ ఏదో ఒక్కటైనా నేర్చుకుని రావాలి. ఓకే, థ్యాంక్ యూ. వెల్ డన్, గుడ్ ట్రై, వెల్ డన్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఇద్దరి మధ్యలో టై అయింది. టై అయిన వాడు మొత్తం టీం లీడర్లు అందరు కల్పిద్దాం. బెస్ట్ ఆప్షన్. రండి మిగతా వాళ్ళు ఇద్దరు కూడా. ఈ సీజన్ కి నేను కొత్తే, నువ్వు కొత్తే, వాళ్ళిద్దరు అలా సెట్ అయ్యారు. మన ఇద్దరం కూడా ఏదో సెట్ అయితే జోడి కలిపి చేసుకోవచ్చు కదా, బాగుంటుంది. మేమిద్దరం సెట్ అయ్యామా? అంటే మన లేడీస్ మన జోడీ కలిసి హ్యాపీగా చేసుకోవచ్చు షో. ఆలోచించు భయ, ఆయనే కంఫర్టబుల్ చెప్పాడు, మరి మీరేం చెప్పరా? హలో, అలా ఊరకు అడిగేస్తే అవ్వదా, అమ్మాయిని ఇంప్రెస్ చేయాలి మనం. ఆల్రెడీ అవుతుంది, నువ్వు ఉండబోయా బాబు. సరే, ఆది చెప్పినట్టు చేద్దాం. మీ ముగ్గురు ఇంప్రెస్ చేయండి, ఆవిడ ఎవరికి ఓటేస్తే వాళ్ళు. అంతేనా? అంతే. ఓకే. కంటెస్టెంట్ నెంబర్ 1 ఇప్పుడు సుప్రసిద్ధ కవులు, వృద్ధ కళాకారులు ఆది గారు తన కవిత్వంతో మనందరినీ మైమర్పిస్తారు. అరే ఎవర్రా చందమామ ఆకాశంలోనే ఉంటది అన్నారు. కరెక్ట్, ఎక్కడ కూడా ఉంది. కొంచెం కవర్ చేసాం. కేజీ వేసాడు, నువ్వు ఇంకా ఉందంటే ఎట్లా, వాడికి ఏం చెప్పాలి నేను? కాదే, అలా మొహంలో మొహం పెట్టకపోతే దూరం నుంచి మాట్లాడచ్చుగా. మళ్ళీ నలుగురు చేసే టాస్కులు వస్తాయో రావో. సరే కవిత్వం స్టార్ట్ చేయి. నీ కోసం నా గొడుగు, నీ అడుగులో నా అడుగు, నీకేం కావాలో అడుగు. మొత్తం నువ్వే అడిగితే ఇంకా ఆవిడేం అడిగింది? ఇంత కవిత చెప్పే, ఏదన్నా చెప్పరా నువ్వు? బిస్కెట్ చేసినట్టుంది, కవిత్వం చెప్పినట్లేదు. బిస్కెట్ వేసినట్టుంది, మరి తినొచ్చు కదరా.
సరే అవన్నీ కాదు, ఒక్క నిమిషం. ఆది భయ్య మిమిక్రీ చేయగలడు. అయ్యో ఎంత మంది వాయిస్ లేనా మిమిక్రీ చేయగలడు? మీరు ఎప్పుడైనా విన్నారా? లేదండి. మీ ఫేవరెట్ యాక్టర్ ఒక పేరు చెప్పు. నీకు ఏ పేరు కావాలి? ఒక పేరు చెప్పమ్మా. దీపికా పడుకునే. ఓకే కమ్ రెడీ. దీపికా పడుకునే రణవీర్ సింగ్ తో. దీపికా పడుకునే ఒకసారి రణవీర్ సింగ్ తో మాట్లాడుతుండగా అక్కడికి నేను వెళ్ళా. ఏంటి ఇద్దరు బాగున్నారా అని అడిగా. అప్పుడు దీపికా బతికినే అంది. ఏమంది మళ్ళీ చెప్పండి. అంది. దానికి రణవీర్ సింగ్ అన్నాడు. ఇప్పుడు ఇదంతా చూసిన ప్రియమణి గారు ఏమన్నారు? అని చెప్పింది. ఇప్పుడు ఆ మిమిక్రీ విన్న తర్వాత మీకు ఏమనిపించింది? నెక్స్ట్ కంటెస్టెంట్ అఖిల్. కమాన్ బావా. యాజ్ యూజువల్ గా పాట పాడు. పాట పాడు. అడిగా అడిగా ఎదలో లయనడిగా కదిలే క్షణమా చలియేదని నన్నే మరిచా తన పేరునే తలిచా మదినే అడిగా తన ఊసేదని నువ్వేనేని నన్ను ఊహించలేను నా ప్రతి ఊహలోను వెతికితే దొరకదే నీలోని ఉన్నా నేను కోరి ఉన్నా నిజమై నడిచా జతగా. ఆవిడ పిలవలే. అరే ప్రియా గారు ఇట్లా ఇట్లా అన్నారు. ఇలా ఎలా ఎలా అల్లే. యు కాల్ మీ రైట్. నో ఐ టోల్డ్ ఆది ఐ సెడ్ చూడండి ఎలా ఇంత బాగా పాడుతున్నారు అని. నువ్వు అడిగే అని అడుక్కునే వాళ్ళకి వెళ్ళేవంటే అడిగి. సో నెక్స్ట్ చూద్దాం వాట్. Yes. ఇప్పుడు ఒక అద్భుతమైన మ్యాజిక్ షో చూడండి. చూసి నేర్చుకోండి. నువ్వు కవిత చెప్పావు, ఆయన సింగిల్ గా పాట పాడాడు. ఈయన అయితే చక్కగా డాన్స్ చేద్దామని పిలిచాడు. కలిసి డాన్స్ చేస్తాం. నిన్ను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే, నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే, కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే, కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే, చూపే బంగారం ఆయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే, చూపే బంగారం ఆయనే శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే. సూపర్ సూపర్, అద్దిరిపోయింది. ఆ కెమిస్ట్రీ, అసలు ఆ కోఆర్డినేషన్ చూడముచ్చటగా చాలా బాగా. వావ్ సూపర్. ఆది గారు సారా? రియల్లీ ఇంప్రెస్డ్ హియర్. ఎవరు? సెట్ అయిపోయింది భయ్యా. మీరు కవిత చెప్పమంటే ఆ అన్నారు. ఈయన సాంగ్ పాడమంటే అక్కడ హగ్గు కోసం వెళ్ళారు. ఈయన డాన్స్ చేయమంటే మంచిగా డాన్స్ చేసి ఇంప్రెస్ చేశారు. భయ్యా టార్గెట్ కరెక్ట్ గా ఉండాలి భయ్యా. సరే, ఇప్పుడు మీరిద్దరు జోడీస్ టీమ్ కి టీమ్ లీడర్ గా ఉంటా అంటారు. మా క్వీన్స్ ని నేను వదలను అంటాను. లేదు లేదు, మీరు క్వీన్స్ వదలొద్దు. మధ్యలో చిన్న స్పీకర్ ఉంది, అది తీపిచ్చేద్దాం అంతే. ఓ, మొత్తం మీరే మేనేజ్ చేస్తారా? మరి పొట్లూరు రవి ఏం చేస్తాడు? వాళ్ళిద్దరు ఒకటి కాదని మీరిద్దరు ఒప్పుకోవట్లేదు ఒప్పుకోవట్లా. కాబట్టి మేము ఒప్పుకోం, క్యాన్సిల్. అంతే. ఎవరి టీం వాళ్ళు టీం లీడర్కి వెళ్ళిపోండి, అయిపోయింది. సో ఇప్పటి వరకు మౌనవ్రతంలో ఉన్న రవి గారితో మాట్లాడదాం. గురుగారు వెల్కమ్ టు డి. థ్యాంక్ యూ సో మచ్. ఇలారన్, మీ టీం కి పోటీగా ఇంత మంది ఉన్నారు, అంతకంటే దారుణంగా వాళ్ళిద్దరు టీం లీడర్ లా ఉన్నారు. అవును. సో ముందుగా వాళ్ళిద్దరు గురించి మాట్లాడుకుందాం. మీరిద్దరు కూడా రండి. అసలు చెడగొట్టిందంతా ఈయననే అన్న. టీమ్ లీడర్ కి ఉన్న క్వాలిటీస్ లేవు. ఏమనంటే హగ్ అంటాడు. ఏమేమి ఉండాలి టీం లీడర్స్ క్వాలిటీస్ అఖిల్? అవసరం కెలికే వెళ్ళాలి, ఎందుకు వచ్చింది మనకి చెప్పు. సరే, ఓపెన్ గా అడుగుతాను, నువ్వు చెప్పు నాన్న. డీకి రమ్మన్నారు అనగానే ఏమనుకున్నావు? డీకి రమ్మనంగానే సూపర్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్సెస్ ఇందాక చూసాం కదా, అలాంటి చూడొచ్చు ఫస్ట్. అది అయితే ఉంది మైండ్ లో. సెకండ్ అయితే మాత్రం ప్రియా మ్యామ్ లేదు మేడం, 100% ఇంప్రెస్ చేసి ఊరికే కూడా ఆవిడ ఇవ్వరులే ఎలాగో. అందుకే మనం అది చెప్పకుండా పరుగు తీసుకోవాలి. ఆదిజీ ఏంటి జరుగుతుంది? మాస్టర్ ఆది గారుకి నాకు బ్రేకప్ మాస్టర్ అంతే. సో మేము ట్రై చేసుకోవచ్చు. మీకు దమ్ముంటే ఒక హగ్గు తీసుకోండి చాలు. మేడం ఈ మాట అన్నందుకైనా మీరు ఇవ్వాలి మేడం. ఆది ఆది నందిత, ఇక మనం ఒక్క 2 నిమిషాలు కూడా వెయిట్ చేయొద్దురా. అది కాదు అది
నందిత గారు పిలిచారు ఆదిని. నందిత గారు ఏంటంటే చెప్ప- అదే అదే డోంట్ ఫీల్ బ్యాడ్, ఎవరైనా దొరుకుతారు. అది చెప్పడానికి పిలిచారా? ఆది అంకుల్ మంగమ్మని పిలవాలా? మంగమ్మని పిలుస్తావా? ఆ. ఒరేయ్, ఇక్కడ ఉన్న అమ్మతో ఇప్పించరా అంటే మంగమ్మతో అంటావేంట్రా నువ్వు? ఫస్ట్ ఏమన్నావన్నా? ఏమన్నాను? సారీ అంకుల్, సారీ అంకుల్ చెప్పండి. చీ సారీ మళ్ళీ అంకులు ఏంట్రా ఇవన్నీ? ప్రియా చేసిన దానికి మనం ఒక చిన్న రివెంజ్ డ్రామా చేద్దాం. ఒకసారి చెప్తా చూడు. రివెంజ్ డ్రామా. ఆ, అంకుల్ మంగమ్మ పిలుస్తాను. ఈడు తెల్లవార్లు ఏంటది? వాళ్ళిద్దరు నాకేం చెప్పారంటే, అన్న ఒక ఛాలెంజ్ చెయ్యి, ప్రియా గారి హక్కు ఎలాగైనా మాకు కావాలని అడిగితే నేను అది చేసి అంతే తప్ప ప్రియాకి నాకు ఎప్పటికీ అది. ఎప్పుడు లేదు, నీకు లేదు. మీరు అలాగే ఉండండి. ఈ రోజు మీ సంగతి ప్రియరారా ప్రియా గారు అస్సలు లెగొద్దు. మీరు చెప్తే వింటారా? మీరు ఎవరు సార్? అదే మీరు ఎవరు సార్? ఏయ్! మీరు ఎవరు సార్? ఫస్ట్ అది చెప్పండి. మీరు ప్రియా ఎవరు సార్? ఏంట్రా నీ బావ నా ముందు ఇంకొకరు నాకు చేసుకుంటే నాకు సర్రని కావాలి. ఎప్పుడు వచ్చామన్నది కాదు, హగ్గు దొరికిందా లేదా. అది ఊరక నేనే ఇవ్వమన్నాను కాబట్టి ఇచ్చింది అంతే. ఇది చిన్న చిన్న డ్రామాలు ఆడుతుంటా కానీ బ్రేకప్లు అవి మా మధ్య జరగవు అవి. చీ 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 చీ. ఇంకేంటి విశేషాలు? ఇంకేముంటే భయ్యా, నీకు మాత్రం థ్యాంక్స్ చెప్పాలి భయ్యా. మీరిద్దరు హగ్గివ్వండి, మీ ఇద్దరు ఆయనకి హగ్గివ్వండి. థ్యాంక్స్ చెప్పండి. నీకు హగ్గేగా కావాలదా? సీరియస్ గా భయ్యాకైతే లవ్ యూ ముద్దు కూడా ఇవ్వచ్చు. ఈ ముగ్గురిని చూస్తుంటే ఓ పాట అంకితం చేయాలందయ్యా మీ మా ముగ్గురికే? Yes. So, ఇంత అద్భుతంగా డాన్స్ చేశా కాబట్టి ఇంకా అసలు సమస్య లేదు. ఇగో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.